నేను మీకు ప్రీవియస్ వీడియోలో ట్రెజర్ ఎన్ఎఫ్టీలో మనం మనీ ఎట్లా ఎర్న్ చేసుకోవాలో డీటెయిల్గా చెప్పాను. ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ట్రెజర్ ఎన్ఎఫ్టీలో మనీ అనేది డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మనకి డిఫరెంట్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్గా మీకు $50 ఉంటుంది, 100 ఉంటుంది, 150 ఉంటుంది, 200, 300, 500 ఇట్లా ఏంటంటే మీరు డిఫరెంట్ ప్లాన్స్గా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఎన్ఎఫ్టీ ఇస్తారు. అదేంటంటే మనం రిజర్వ్ మీద క్లిక్ చేస్తే మనకి ఎన్ఎఫ్టీ అనేది వస్తుంది. దాన్ని మనం సెల్ చేయాలి. సెల్ చేస్తే మనకి ఏంటంటే ఎవ్రీ డే మనకి రాయల్టీ అనేది ఇస్తారు. ఇక్కడ ప్రజెంట్ చూడండి, నాకు డైలీ ఇన్కమ్ దగ్గర $2.32 అనేవి నాకు ఈరోజు రాయల్టీ ఇన్కమ్గా వచ్చింది. అట్లా ఏంటంటే మీరు డైలీ రాయల్టీ ఇన్కమ్ అనేది మనకి జనరేట్ అవుతూ ఉంటుంది. వన్స్ ఏంటంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రాయల్టీ ఇన్కమ్ ద్వారా వచ్చేంతవరకు దీంట్లో చేయండి. తర్వాత మన మనీ వచ్చేసిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీ అనేది దీంట్లో తీసేయచ్చు. రిమైనింగ్ ఏంటంటే మనకి జనరేట్ అయ్యే ఇన్కమ్ మనకంతా ప్రాఫిట్గా ఉంటుంది. అంటే $100 ప్లాన్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ప్రజెంట్ నా వ్యాలెట్లో చూడండి $141.7 అనేవి ఉన్నాయి. అంటే నాకు $41 ప్రజెంట్ ప్రాఫిట్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే రిమైనింగ్ $200కి రీచ్ అవ్వగానే నేనేంటంటే $100 అనేవి దీంట్లో విత్డ్రా పెట్టేస్తాను. రిమైనింగ్ మనకి జనరేట్ అయ్యే అమౌంట్ అంతా మన ప్రాఫిట్గా చెప్పుకోవచ్చు. మీకేంటంటే $100 ప్లాన్ అనేది బెస్ట్ ప్లాన్ అనమాట. అందులో ఏంటంటే మీకు 60 to 70 డేస్లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా మీకు వచ్చేస్తుంది. రిమైనింగ్ డేస్ నుంచి మీకు వచ్చే ఎవ్రీడే రాయల్టీ ఇన్కమ్ అంతా మీ సొంతం అయిపోతుంది. సో దీంట్లో ఏంటంటే నేను $100 ప్లాన్ని ఎట్లా తీసుకోవాలి, దీంట్లో డిపాజిట్ ఎట్లా చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏంటంటే డిపాజిట్ చేయడానికి బైనాన్స్ అకౌంట్ కావాలి. సో నేను డిస్క్రిప్షన్లో మీకు బైనాన్స్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో ఫుల్ వీడియో అనేది చేసి లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీరు బైనాన్స్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ మీకు టాప్లో యాడ్ ఫండ్స్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బై విత్ ఐఎన్ఆర్ అన్నది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ ఐఎన్ఆర్ దగ్గర 0 అని ఉంటుంది. ఇక్కడ మనం డౌన్లో నెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏం చేయాలంటే మనం 10,000 అని పెట్టాలి. అంటే ఎగ్జాంపుల్గా మనకి $100 ప్లాన్ కాబట్టి మనం ఇక్కడ 10,000 అనేది ఇన్వెస్ట్మెంట్ ఇండియన్ రూపీస్లో చేయాలి. ఇక్కడ చూడండి అమౌంట్ దగ్గర 10,000 అని ఉంది. అండ్ డౌన్లో మీకు 105.26 USDT అనేది వస్తుంది. అండ్ డౌన్లో మీకు ప్రివ్యూ ఆర్డర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ డౌన్లో మీకు ట్రేడ్ విత్ ఇట్లా చూపిస్తుంది, ఏదో ఒక నేమ్ చూపిస్తుంది. ఇక్కడ డౌన్లో మీరు ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇట్లా ఆర్డర్ క్రియేటెడ్ అని చూపిస్తుంది. అండ్ మనకి 15 minutes టైం అనేది రన్ అవుతుంది. వ్యూ పేమెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. డౌన్లో మీకు యూపీఐ ఐడి అని ఉంది కదా, ఈ యూపీఐ ఐడిని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేయండి. టు బ్యాంక్ యూపీఐ ఐడి అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది. పైన యూపీఐ ఐడి అని ఉంటుంది. అండ్ డౌన్లో మీకు యాడ్ యూపీఐ ఐడి మీద క్లిక్ చేయండి. చేసిన యూపీఐ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. డౌన్లో మీకు బెనిఫిషియరీ యూపీఐ ఐడి అని ఉంటుంది. ఇక్కడ మీరు కాపీ చేసిన యూపీఐ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. నేమ్ అండ్ మనకి అక్కడ బైనాన్స్లో మనం పేమెంట్ చేసే అకౌంట్ నేమ్ సిమిలర్గా ఉందో లేదో చెక్ చేయండి. అప్పుడే మీరు పేమెంట్ చేయండి. నెక్స్ట్ మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఇట్లా స్క్రీన్ షాట్ ఒకటి తీసుకోండి. బైనాన్స్లో ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్డ్ నోటిఫై సెల్లర్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ కూడా చూపించింది. ఇక్కడ చార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరేంటంటే ఏ డౌట్ అయినా వాళ్ళని అడగవచ్చు. ఇక్కడ నెక్స్ట్ మనకి పేమెంట్ కన్ఫర్మేషన్ స్క్రీన్ ఉంటుంది. అండ్ అప్లోడ్ పేమెంట్ ప్రూఫ్ అని ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ మీద సెలెక్ట్ చేసుకోండి. అండ్ ట్రాన్స్ఫర్డ్ నోటిఫై సెల్లర్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఇట్లా స్క్రీన్ చూపిస్తుంది. 105 USDT అని ప్రీవియస్గా చూపించా కదా, ఇట్లా మనకి 105 USDT డిపాజిటెడ్ ఇన్ యువర్ ఫండింగ్ అకౌంట్ అని ఇట్లా చూపిస్తుంది. ఉంది కదా, ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. USDT అని ఉంటుంది. అండ్ మనం డిపాజిట్ చేసిన అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకి బైనాన్స్ హోమ్ సెక్షన్లో కూడా మనం డిపాజిట్ చేసిన అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అసెట్స్ అని ఉంది కదా, అసెట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఓవర్ వ్యూలో మనకి ఇట్లా చూపిస్తుంది అమౌంట్ USDTలో. అండ్ ఇక్కడ డౌన్లో మీకు USDT అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లో మీకు డిపాజిట్, విత్డ్రా, ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. విత్డ్రా మీద క్లిక్ చేయండి. అండ్ వయా క్రిప్టో నెట్వర్క్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేయాలి. ఇక్కడ అడ్రస్ అని ఉంటుంది, నెట్వర్క్ ఉంటుంది, విత్డ్రా అమౌంట్ ఉంది.
ఈ డీటెయిల్స్ అని మనం ట్రెజర్ ఎన్ఎఫ్టీ ద్వారా తీసుకుంటాం. మీరు ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డౌన్లో మీకు ఎసెట్స్ అని ఉంటుంది. ఎసెట్స్ మీద క్లిక్ చేయండి. ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు డౌన్లో ఎసెట్స్ అని ఉంటుంది. ఎసెట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 2 అడ్రస్లు అనేవి చూపిస్తాయి. ఒకటేమో BAP20 ఉంటుంది అండ్ TRC20 ఉంటుంది. మీరు TRC20 అడ్రస్ని కాపీ చేసుకోండి. మీరు బైనాన్స్ యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ అడ్రస్ దగ్గర మీరు కాపీ చేసిన అడ్రస్ని పేస్ట్ చేయండి అండ్ నెట్వర్క్ దగ్గర ట్రాన్ TRC20 సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి మినిమం 10 అని చూపిస్తుంది కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే 105ని ఎంటర్ చేయాలి. ఎందుకంటే మనం ప్రీవియస్గా 10,000 పెట్టాం కదా. 10,000 పెట్టినందుకు మనకి 105 USDT అనేది వచ్చింది. లేకపోతే ఇక్కడ అవైలబుల్ అని ఉంటుంది. అవైలబుల్ మీద మనకి చూపిస్తుంది. అండ్ ఇక్కడ మ్యాక్స్ మీద క్లిక్ చేస్తే మనం ఎంతైతే డిపాజిట్ చేసామో, ఇక్కడ మ్యాక్స్ మీద క్లిక్ చేస్తే మనం ఎంతైతే డిపాజిట్ చేసామో అదంతా ఇక్కడ చూపిస్తుంది. అండ్ డౌన్లో రిసీవ్ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూజ్ అథెంటికేషన్ అని ఉంటుంది. ఇక్కడ పాస్ కీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మన మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ అనేది ఒకటి సెండ్ చేస్తారు. ఆ వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ప్రాసెసింగ్ అని. అండ్ డౌన్లో మీకు వ్యూ హిస్టరీ అని కూడా చూపిస్తుంది. నెక్స్ట్ ఇట్లా మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది USDT అని. ఇక్కడ మనం విత్డ్రా చేసిన అమౌంట్ అనేది -i రెడ్ కలర్లో చూపిస్తుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ట్రెజర్ ఎన్ఎఫ్టీ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డౌన్లో ఎసెట్స్ అని ఉంటుంది. ఎసెట్స్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు హిస్టరీ అని ఉంటుంది. అండ్ డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా ఇక్కడ చూపిస్తుంది సక్సెస్. అండ్ డౌన్లో మీకు మై అని ఉంది కదా. మై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ బ్యాలెన్స్లో మీకు వీడియోలో నేను క్లారిటీగా మీకు డైలీ ఇన్కమ్ని ఎట్లా జనరేట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ కూడా మీరు ఎక్కువ ఎర్న్ చేసుకుంటే మీకు లెవెల్స్ కూడా అప్డేట్ అవుతాయి. అది ఎట్లాగో చెప్తాను.